యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. వెల్కమ్ టు హెల్త్ టాక్స్ విత్ ఝాన్సీ. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ కూడా ఒక మెడికేషన్ కానీ ప్రాపర్ హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ రోజు టాపిక్ ప్లాస్టిక్ సర్జరీస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ఏంటి, ఎవరెవరికి చేస్తారు? చాలామంది బ్యూటీ కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ, లైక్ హీరోయిన్స్ నోస్ సర్జరీస్ చేయించుకుంటారు, హీరోస్ సమ్ ఫేషియల్ ఏవో మార్పులు చేసుకుంటారని అనుకుంటారు. కాదు, ప్లాస్టిక్ సర్జరీ అనేది యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి కానీ చాలామందికి ఒక వరం లాంటిది అనమాట. ఈ ఫేస్ అనేది మన కాన్ఫిడెన్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫేషియల్కి ఏదైనా జరిగినప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మళ్ళీ మనం ఆ కాన్ఫిడెన్స్ని తెచ్చుకోవచ్చు. సో అంతా నేనే చెప్పేస్తున్నా. సో డాక్టర్ మనతో ఉన్నారు. ఇంకా డీప్గా అసలు ఎవరెవరికి ప్లాస్టిక్ సర్జరీ అప్లికబుల్ అవుతుందో తెలుసుకుందాం. పోలడని డౌట్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఒక ఫీమేల్ ఆర్ మేల్ ఫేస్ని ఆర్ ఎవరైనా ఒక హ్యూమన్ ఫేస్ని ఎంటైర్ ప్లాస్టిక్ సర్జరీతో మార్చడం అనేది పాసిబుల్ అవుతుందా? లేదు, సినిమాలో చూపించినట్టయితే అవ్వదు. దట్స్ ఆల్ మార్కెటింగ్, వాట్ ఎవర్ దే వాంట్. అవునా? అట్లా ఉండదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్హాన్స్ యువర్ బ్యూటీ, లైక్ ఇప్పుడు మీ ముక్కుకి కొంచెం తేడా ఉంది, ఏదైనా స్ట్రైట్గా లేదు, కొంచెం సొట్టపడినట్టు ఉంది, లేదంటే కొంచెం లావుగా ఉంది, సన్నగా ఉంది, సో అవన్నీ మోడిఫికేషన్స్ చేయొచ్చు. సన్నగా ఉన్నదాన్ని లావుగా చేయొచ్చు. ఎక్కువ కనిపిస్తుంది మీకు అంటే కొంచెం తక్కువ షేప్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన షేప్, మనకి ఇష్టమైన అంటే లైక్ అకార్డింగ్ టు అవర్ అనాటమీ, వాట్ ఎవర్ ఇస్ బెస్ట్. మన ఫేస్ కి కనిపించినట్టు ఆ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని మన ఫేస్ కి ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి మనం అట్లా స్కల్ప్ట్ చేసుకోవచ్చు. చాలా హీరోయిన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తాము, స్టార్టింగ్ కెరియర్ లో ఒకలా ఉంటారు, ఒక 5 years తర్వాత somehow futures అన్ని మారిపోతూ ఉంటాయి కదా. So there are a lot of things you can do on your face in plastic surgery. Eyelids, I mean top to bottom you can do everything. First is hair transplantation చేసుకోవచ్చు. Hair transplantation దగ్గర నుంచి అది కూడా ప్లాస్టిక్ సర్జరీకి వస్తుంది. అది కూడా ప్లాస్టిక్ సర్జరీస్ మేమే చేస్తాము. దెన్ ఐబ్రోస్ షేప్ చేసుకోవచ్చు, పర్మనెంట్ ఐబ్రోస్ చేసుకోవచ్చు. ఇది సేఫ్ అయినా? బయట కూడా చేస్తున్నారు కదా. బయట చేస్తున్నారు, బట్ బయట ఇట్ ఈస్ నాట్ సేఫ్ because we are all certified. We have been trained years to do this and we know whatever like complications ఏమవుతాయి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వద్దు, అవన్నీ మాకు తెలుసు. బికాస్ వీ హ్యావ్ రెడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. MBBS చేసాము, అక్కడ అనాటమీ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఆఫ్ స్కిన్ వి స్టడీ. సో ఎంత డెప్త్ వెళ్ళాలి, ఎంత డెప్త్ వెళ్తే, ఎక్కువ డెప్త్ వెళ్తే ఏం ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ హిట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది మాకు తెలుస్తాయి. బ్యూటీ పార్లర్లో వాళ్ళు ఏం చదవరు కదా. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ కదా. ఈ మధ్య కాంట్రవర్సీ కూడా నడుస్తుంది, వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఎంత ఇచ్చినా గానీ వన్స్ అ కాంప్లికేషన్ హ్యాస్ అకర్డ్ యూ కాంట్ రివర్స్ ఇట్. ఓకే. సో ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు గో టు అ safe place like a hospital where you have a board certified plastic surgeon. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జరీ మనం చేయించుకున్నాం. ఇఫ్ నాకు నోస్ బాగాలేదు, నేను నోస్ కి చేయించుకునే లైఫ్ టైం ఉంటుందా, మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుందా? ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. If you do it properly, if the procedure is correct. ఏదైనా లిప్స్ కి కానీ, నోస్, ఐస్ ఏదైనా కానీ లైఫ్ టైం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు న్యాచురల్గా ఉండే థింగ్స్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాము. అంటే నార్మల్గా ఎలా అంటే పుట్టేప్పుడు బర్త్లో ఎలా పుట్టామో, బట్ దాన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా ఫేస్. ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తాయా వాళ్ళకి, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్? అదే, అందుకే మనము దేర్ ఆర్ సర్టెన్ పాయింట్స్. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే కొన్ని పాయింట్స్లో వేర్ దెర్ ఆర్ నో బ్లడ్ వెజల్స్, అంటే మనం అక్కడ ఇచ్చినా కానీ బ్లడ్ లోకి వెళ్ళదు. సేఫ్ జోన్స్ ఉంటాయి, ఏవాస్క్యులర్ జోన్స్, సేఫ్ జోన్స్, పాకెట్స్ ఉంటాయి. ఆ పాకెట్స్ లోనే ఇస్తాము. So that it will not cause any disturbance, it will not cause any complications. And మరి నేను యూట్యూబ్ లో so కొన్ని వీడియోస్ చూసాను. in beauty and we are not causing any complications. ఓకే. బ్యూటీ ఇస్ ఎ పెయిన్ అంటారు కదా. సో అందంగా కనిపించాలంటే కొంచెం no gain, no pain, no gain. ఓకే. somehow అంటే మరి ఎందుకు అది ఫేక్, నిజంగానే ఉందో ఫేక్ నాకు తెలియదు కానీ somehow కొంతమంది హీరోయిన్స్ లిప్స్ ఇలా చూపించేసి బిఫోర్ ప్లాస్టిక్ సర్జరీ, ఆఫ్టర్ ప్లాస్టిక్ సర్జరీ అని వేస్తూ ఉంటారు కదా.
సో అట్లా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే వాళ్ళు ఉంటారా నిజంగా? వాళ్ళకి ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది చాలా, ఏదో మనకి అది ఏదైనా maybe, కందిరిగా కుట్టినప్పుడు yeah, వాచిపోతాయి yeah, కదా పెదాలు, అలా exactly. కనిపిస్తూ ఉంటాయి. ఇమ్మీడియట్ పోస్ట్ ఆప్ ఉంటుంది, బట్ దట్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్ గా ఒక 0.1 ml అట్లానే ఇవ్వాలి. అట్లా ఇస్తేనే మీకు ఆ ప్లాస్టిక్ మరి ఎక్కువ చేసినట్టు ఫీలింగ్ రాదు. బికాజ్ మరీ ఎక్కువ చేస్తే కూడా మీకు ఇక్కడ కొంచెం కావాలంటే కొంచెమే ఇవ్వాలి. ఎక్కువ చేస్తే మరి ఎక్కువ ఇట్లా పఫీగా అట్లా చేయొద్దు. సో మేబీ లైక్ ఇఫ్ దే గివ్ ఎక్స్ట్రా వాల్యూమ్, ఆబ్వియస్లీ అట్లా అట్లా కనిపిస్తుంది. సో వాట్ ఇక్కడ ఏదో బెలూన్స్ లాగా అట్లా ఇక్కడ చాలా సన్నగా కనిపించడం అలాంటివి జరుగుతుంటాయి కదా. సో దేర్ ఇస్ అన్నిటికీ గైడ్ లైన్స్ ఉంటాయి, ఎంత వాల్యూమ్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అదంతా. సో ఇఫ్ యూ ఫాలో దట్ ప్రాపర్లీ అట్లాంటి ఆడ్ అపియరెన్సెస్ ఉండవు. అండ్ నాట్ ఓన్లీ ఫేస్ కి కాకుండా ఇప్పుడు హ్యాండ్స్ కి కానీ లెగ్స్ కి కానీ లేదా వెనక వీపు భాగానికి అలా కూడా దాన్ని చేసే ఉన్నాయా ప్లాస్టిక్ సర్జరీలో? అలా ఏమైనా చేస్తారా? యా, చేస్తారు. ఓకే, అసలు బేసిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? అందరు ఏంటంటే బ్యూటీ కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ. ఎగ్జాక్ట్లీ. ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరూ ఇదే కాస్మెటిక్ ఎస్థెటిక్ అదే అనుకుంటున్నారు. బట్ బేసిక్ ప్లాస్టిక్ సర్జరీస్ వీ డీల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రామా. ఏదైనా దెబ్బ తగిలినా కానీ, మీకు పెద్ద మేజర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ నుంచి ఇంట్లో చిన్న సూది ముళ్ళు గుచ్చుకున్న అక్కడి వరకు మేము డీల్ చేస్తాం. ఓకే. సో మీకు ఎక్కడైనా స్కిన్ లాస్ అయ్యింది, స్కిన్ కాకుండా మజిల్ లాస్ అయ్యింది, ఏదైనా కానీ అవన్నీ మేము రీప్లేస్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు స్కిన్ ఎక్కడైనా పోయింది అనుకోండి, మీకు వేరే దగ్గర నుంచి స్కిన్ తీసేస్తాం. మజిల్ కానీ ఒక థిక్ చంక్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ థిక్ చంక్ ఆఫ్ టిష్యూ పోతే వేరే దగ్గర నుంచి ఫ్రీ ఫ్లాప్ సర్జరీ అంటారు, అది పొద్దున్నుంచి సాయంత్రం వరకు అవుతుంది, మేజర్ సర్జరీ, అది కూడా చేస్తాము. ఒక దగ్గర నుంచి తీసి వేరే దగ్గర పెడతాము. అండ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ గడ్డలు ఎక్కడైనా తీసేస్తే అక్కడ పెద్ద హోల్ లాగా పెద్ద డిఫెక్ట్ లాగా ఉంటుంది. సో ఆ డిఫెక్ట్ని తీసి కప్పిపుచ్చడానికి మళ్ళీ మేము ఇంకొక దగ్గర నుంచి కండరం కానీ ఏదైనా తీసి పెడతాము. మోస్ట్లీ థై నుంచి తీస్తాం. అండ్ కొంచెం మందికి మోటార్ బైక్ యాక్సిడెంట్స్ లో చేతులు పడిపోతాయి, బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీస్ అంటారు, అవి కూడా మేమే చేస్తాము. అంటే నరాలు కూడా మేమే కుడతాం. చాలా మందికి తెలియదు ఇది. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అంటే నరాలు కట్ అయితే ఐదర్ దే గో టు న్యూరో సర్జన్ ఆర్ దే గో టు అన్ ఆర్థోపెడిక్ సర్జన్. బట్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ద బెస్ట్ టు ట్రీట్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ. యా, చేయి పడిపోయిన తర్వాత వాళ్ళ చెయ్యి నరాలు రిపేర్ చేస్తాము. వేళ్ళు మూమెంట్స్ రాకపోతే వేళ్ళు మూమెంట్స్ కోసం తర్వాత సర్జరీస్ చేస్తాం, టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు, అవి చేస్తాము. వేళ్ళకి ఏదైనా ఫ్రాక్చర్స్ అయితే, ఫింగర్స్కి ఫ్రాక్చర్స్ అయ్యి డోర్లో పట్టి నలిగిపోవడము, లేకపోతే ఏదైనా నలిగిపోవడము, ఫ్రాక్చర్స్ ఏదైనా అయితే అవి మేమే ట్రీట్ చేస్తాము. ఓకే. సో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇంకా బర్న్స్ ఉంటాయి, అక్యూట్ బర్న్స్ అంటే ఇమీడియట్ గా బర్న్ అయిన తర్వాత డ్రెస్సింగ్స్ చేయడము, మేనేజ్ చేయడము. తర్వాత పోస్ట్ బర్న్స్ అంటే బర్న్స్ అయిన చాలా రోజుల తర్వాత, మీరు చాలా మంది టీవీలో చూసుంటారు ఇట్లా ఇంపాక్ట్ గురు ఇవి వస్తుంటాయి కదా యాడ్స్, లైక్ దే విల్ హ్యావ్ దిస్ ఇట్లా దగ్గరికి అతుక్కుపోయి ఉంటుంది చర్మం, దాన్ని రిలీజ్ చేసి మళ్ళీ సెపరేట్ చేయడము అట్లా. అండ్ హ్యాండ్ ఇప్పుడు పుట్టినప్పుడు పిల్లలకి కొన్ని వేలు అతుక్కుపోయి ఉంటాయి, సో అది సెపరేట్ చేసి ఫింగర్స్ సెపరేట్ చేస్తాము. యా, అండ్ ఎక్స్ట్రా డిజిట్స్ ఉంటే ఎక్స్ట్రా డిజిట్స్ తీసేస్తాము. ఒకవేళ మూడు ఫింగర్సే ఉంటే దాన్ని మళ్ళీ రీపొజిషన్ చేస్తాము. కొంచెం మందికి థంబ్ ఉండదు, థంబ్ ఉండకుండా ఈ 3 ఫింగర్సే ఉంటాయి. సో ఈ ఇండెక్స్ ఫింగర్ ని తీసుకొచ్చి థంబ్ ప్లేస్ లో పెడతాము, సో దట్ ఏదైనా పట్టుకోవడానికి వాళ్ళకి గ్రిప్ వస్తుంది. అట్లా వేలు మధ్యలో కట్ అయిపోతే మళ్ళీ అతక పెడతాము. మరి అదే ఆ టిష్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తా? అదే ఆ పర్సన్ దే వేలు కట్ అయ్యి ఒకవేళ ప్రాపర్ గా స్టోర్ చేస్తే అది అతక పెడతాము. రీసెంట్ గా ట్రాన్స్ప్లాంట్ టైం తీసుకురావాలి ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అలా అయినప్పుడు, సంభవం ఏదైనా వేళ్ళు ఇమ్మీడియట్ గా ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అండ్ తీసుకొచ్చేటప్పుడు చాలా మంది దాని కట్ అయిన ఫింగర్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా స్టోర్ చేయరు. సో ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇన్ సెలైన్ గాజ్. దాన్ని ఒక కవర్ లో పెట్టి ఆ కవర్ ని ఐస్ ప్యాక్ లో పెట్టాలి. డైరెక్ట్ గా ఐస్ తో కాంటాక్ట్ ఉండొద్దు దానికి. చాలా మంది డైరెక్ట్ ఐస్ లో వేసేస్తా ఉంటారు. సో దట్ ఈస్ అట్లా ఐస్ లో వేసేస్తే అదంతా ష్రింక్ అయిపోయి తర్వాత పనికి రాదు సర్జరీ చేయడానికి. ఓకే, చాలా ఉన్నాయి అయితే తెలుసుకోవాల్సినవి. ఇంకొక వీడియోలో అసలు ఎవరికి ప్లాస్టిక్ సర్జరీ సజెస్టబుల్, ఎవరికి కాదు, ఈ విషయం తెలుసుకుందాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.